అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 26. అది కూడా చతురని చిన్నపిల్లలా ట్రీట్ చేసి భద్రంగా తీసుకెళ్తుంటే ఆర్య వాళ్ళని చూస్తూ, ఇందరి ప్రేమను పొందుతున్నావు అంటే నువ్వు నిజంగా చాలా లక్కీ చతుర. నీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశా కదా, ఆ ప్రేమను పంచే వాళ్ళలో నేను కూడా ఒకడిని అవుతాను అనుకుని తనకి దెబ్బ తగిలిన చేతిని చూసుకుంటూ, నా చేతిని తాకావా, అలానే దానికున్న బ్లడ్ నీ చేరుతో అనుకుని, అయ్యో తన శారీ మొత్తం బ్లడ్ అయ్యి ఉంటుందిగా, నా వల్ల తన శారీ పాడైంది అనుకుని చిత్ర కిందకి వెళ్ళాక బాబుతో ఆడుకుంటూ టైం కూడా మర్చిపోతుంది. లంచ్ టైం దాటి 2 గంటలు అవుతున్నా తనని తినమని అందరూ అడుగుతున్నా తర్వాత తింటాను అని సర్ది చెప్పి అలానే పడుకుంటుంది. ఇంకా చిత్ర తినదని అర్థమయ్యి సుధగారు తనని లేపి బలవంతంగా తినిపిస్తుండగా వస్తాడు హితేషు. డోర్ ఓపెన్లోనే ఉండేసరికి హితేషు లోపలికొచ్చి చిత్ర తినడం చూసి తను వాచ్లో టైం చూసుకుని తన వైపు సీరియస్గా చూస్తుంటే చిత్ర సుధగారి చీర కొంగు తీసి అడ్డం పెట్టుకుంటుంది. చిత్ర అలా ఎందుకు చేస్తుందో అని పక్కకు చూసిన తనకి హితేషు కనిపించగానే నవ్వి, హితుని చూసి భయపడుతున్నావా, ఎంత భయం ఉన్నదానివి, నేను ఫస్ట్ అడిగినప్పుడే తినుంటే ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన పని లేదుగా అంటారు సుధగారు. చిత్ర చిన్నగా, మీరే ఏదో చెప్పండి ఆంటీ ప్లీజ్ అంటుంది. అన్విక నిద్రపోతుంటే బాబు ఆడుకుంటూ ఉంటాడు. అందుకే హితేష్ ఏం మాట్లాడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినడం అయితే వెళ్దాం అంటాడు. చిత్ర అనేసి ప్లేట్ వైపు చూస్తే ఇంకొక ముద్ద ఉందని నోరు తెరిచి నోట్లో పెట్టించుకొని పైకి లేస్తుంది. హితేషు పక్కనున్న వాటర్ బాటిల్ తనకిస్తే కొన్ని వాటర్ తాగేసి తన వైపు చూస్తుంది. హితేషు, మేము వెళ్ళొస్తామా ఆంటీ అనగానే చిత్ర బాబు వైపు డల్గా చూస్తుంటుంది. సుధగారు, ఈవినింగ్ 6కి డిశ్చార్జ్ అవుతున్నాం హితు, రేపు తనని ఇంటికే తీసుకురా, బాబు కోసం ఫీల్ అవుతుంది చూడు అంటారు చిత్ర వైపు చూస్తూ. హితేషు అలాగే ఆంటీ అని నవ్వి చిత్ర చేయి పట్టుకుని బాయ్ చెప్పేసి బయటకు వస్తాడు. చిత్ర హితేష్ వైపే చూస్తుంటే హితేష్ మాత్రం తనని చూడకుండా నడుస్తుంటే, చిత్ర నా మీద కోపంగా ఉందా సార్ అంటుంది మెల్లగా. హితేష్ సీరియస్గా, టైం ఎంత అయిందో చూసావా, 3:30కి తింటున్నావు, ఇందుకేనా నిన్ను ఇక్కడ వదిలింది, ఇలా చేస్తే నీ హెల్త్ పాడవుతుంది, ఏమవుతుందో అని ఏమైనా ఆలోచించావా, నువ్వు కొంచెం సిక్ అయినా నేను ఎంత బాధపడతానో కొంచెమైనా ఆలోచించావా అంటాడు. చిత్ర హితేష్ చేతిని తన చేత్తో చుట్టేసి, సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను, మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను అంటుంది బాధగా. హితేషు, చెప్పడం ఇలానే చెప్తావు కానీ అలా ఉండవు బేబీ అంటాడు. చిత్ర బాధపడటం చూసి చిన్నగా అంటాడు. చిత్ర, లేదు సార్, ఈసారి మీకోసం అయినా నేను ఉంటాను, నా మీదొట్టు అని తన తల మీద వేసుకుని చెప్తుంది. హితేష్ ఆ చేతిని తీసేసి, నువ్వేం చేస్తున్నా నీ మీద ప్రాణాలు పెట్టుకున్న నా గురించి ఆలోచించు బేబీ అంటాడు. చిత్ర, ఐఎమ్ రియల్లీ సారీ సార్ అంటూ హితేష్ చేతి మీద తలపెట్టి నడుస్తూ ఉంటుంది. చిత్ర కోసం అక్కడక్కడే తిరుగుతున్న ఆర్య వీళ్ళని చూస్తుంటే అప్పుడే రౌండ్స్ నుండి రూమ్కి వెళ్తున్న సౌమ్య కూడా వాళ్ళని చూస్తుంది. హితేషు తన్ని పట్టుకున్న చిత్ర చేతి మీద తన చెయ్యి వేసి, నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే కదా మన మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేది, లేదంటే నిన్నట్లా వీక్ అయిపోతావు, ఆ తర్వాత నీ దగ్గరికి కూడా నేను రాలేను, నువ్వు మరీ వీక్ అయిపోతే నీ దగ్గర కూడా పడుకోలేను, అలా కూడా లేకుండా నీకు దూరంగా నేను ఉండలేను బేబీ అంటూ తన చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, ఇవాళ నిన్ను చాలా మిస్ అయ్యాను బేబీ అంటాడు ప్రేమగా. చిత్ర ఆ మాటకి, రేపటి నుండి ఆఫీస్కి రానా సార్ అని అడుగుతుంది. హెల్త్ బాగుంటే తీసుకెళ్తా అని చెప్పి కారు దగ్గరకు రావడంతో తన్ని కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు హితేష్. ఇంటికి వెళ్ళాక చిత్ర చీర మార్చుకోవటానికని తన కబోర్డ్ ఓపెన్ చేసి చూడీదార్ కోసం తీస్తూ ఏదో గుర్తుకొచ్చిందల్లా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ చీర తీసుకుంటుంది. చిత్ర చీర చేంజ్ చేసుకుని పక్కన వేసేటప్పుడు హితేష్ బాల్కనీలో నుండి లోపలికి వస్తూ దాన్ని చూసి కంగారుగా, బేబీ శారీకి బ్లడ్ ఏంట్రా, ఏమైనా దెబ్బ తగిలిందా, పీరియడ్స్ ఏమైనా వచ్చాయా, కడుపు నొప్పుగా ఉందా అని కంగారుగా అడుగుతుంటే
చిత్ర అయ్యో అది నా బ్లడ్ కాదు సార్ అని హాస్పిటల్లో జరిగింది చెప్పగానే హితేష్ అయ్యో చూసుకోవాలి కదా బేబీ, కొంచెం ఉంటే ఎంత పెద్ద గాయమయ్యేది నీకు అని అంటూ తనని పట్టుకుంటే చిత్ర ఈసారి నుండి జాగ్రత్తగా ఉంటానులేండి సార్, పాపం నా వల్ల అతని చేతికి దెబ్బ తగిలింది, అదే నాకు బాధగా ఉంది అంటుంది. హితేష్ నవ్వి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారుగా, డిన్నర్కి ఇంటికి పిలిచి సారీ చెప్పేయి అంటాడు. చిత్ర రమ్మన్నాను, నంబర్ అడిగాడు, నేనే ఇవ్వడం మర్చిపోయాను అంటుంది. హితేష్ సరే ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇద్దరం తన్ని కలిసి ఇంటికి ఇన్వైట్ చేద్దాం అంటాడు. చిత్ర హ్యాపీగా అలాగే సార్ అంటుంది. హితేష్ నాకు కొంచెం వర్క్ ఉంది బేబీ, నేను చేసుకుంటాను, నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తెస్తావా అని అడుగుతాడు. చిత్ర ఇప్పుడే తెస్తానని కిందికి పరుగున వెళ్తుంది. హితేష్ కొంచెం బాగుంటే చాలు లేడి పిల్ల గెంతుతుందని నవ్వుకుని తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చిత్ర తన కాఫీ ఇచ్చేసి కిందకొచ్చి మధు గారితో మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉంటుంది. నైట్ డిన్నర్ అయ్యాక ఏవో మెయిల్ చెక్ చేయాలని హితేష్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉండగా చిత్ర తనను చూసి మెల్లగా బెడ్ మీద మోకాళ్ళ మీద నడుస్తూ హితేష్ దగ్గరకు వెళ్తుంది. హితేష్ తనను చూసి నవ్వుతూ ఏంటి బేబీ ఈ రోజంతా అన్వి బాబుతో ఉండి నువ్వు కూడా చిన్న బేబీ అయిపోయావా అంటూ వర్క్ చేస్తుంటే చిత్ర హితేష్ చేతిలోని ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి తను వెళ్ళి హితేష్ వాళ్ళలో కూర్చుని తన మెడ చుట్టూ చేతులేసి తన కళ్ళల్లో చూస్తూ పెదవుల మీద ముద్దు పెడుతుంది. హితేష్ కూడా చిన్నగా ముద్దు పెట్టి ఏంటి రోజు నా బేబీ అడగకుండానే ముద్దులు కురిపిస్తుంది అంటాడు తన నడుము చుట్టూ చేతులు వేస్తూ. చిత్ర మరి మరి నాకు మీరు కావాలి, నిన్న చూపించిన ప్రేమ కావాలి అంటుంది బుజ్జిగా. హితేష్ చిత్రను వెనక్కి తిప్పుకొని వెనక నుండి హాక్ చేసుకుని తన భుజం మీద తలపెట్టి ఓహో అందుకేనా మేడం గారు ఇలా అడగకుండానే వరాలు కురిపిస్తూ మీద పడిపోతున్నారు, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, నువ్వెన్ని చేసినా చెప్పినా ఈసారి మాత్రం నేను చెప్పినప్పుడే జరుగుతుంది. నీ కోసం నీ బాధ చూడలేక నువ్వంటే నాకెంత ప్రేమనో నీకు నమ్మకం కుదరడానికి నీకు దగ్గరయ్యాను. మన మధ్య ఫిజికల్ రిలేషన్ లేకపోయినా నీ మీద నాకు ప్రేమ తగ్గదు అని ఇప్పటికైనా అర్థమై ఉండాలి. అనవసరమైన ఆలోచనలు పెట్టుకుని నిన్నట్లా ఇబ్బంది పడే పనులు పెట్టుకోకు. నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావు అని నాకు బాగా తెలుసు. మన బేబీ నీ బజ్జులో రావడానికి చాలా టైం ఉంది. అప్పటి వరకు కామ్గా బుజ్జిగా నా క్యూట్ బేబీలా అడిగినప్పుడు హగ్స్ కిస్సెస్ ఇచ్చేసి నన్ను హ్యాపీగా ఉంచేయి. నాకై నువ్వు కావాలి బేబీ అని అడిగే వరకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అనగానే చేతులు ఏడు మొహం పెట్టి హితేష్ వైపు చూస్తుంటే విల్లులా పెట్టిన చేతురు పెదవుల్ని తన వేళ్లతో లాగుతూ నువ్వెంత క్యూట్గా పెట్టినా హాట్గా కనిపించినా కంట్రోల్ తెప్పి టెంప్ట్ అయ్యేదే లేదు బంగారం అని పెదవుల్ని లాగి వేళ్లను ముద్దు పెట్టుకుంటాడు. చిత్ర అలిగి హితేష్ మీద నుండి లేచి బెడ్ మీద అటు తిరిగి పడుకుంటుంది. హితేష్ నా మీద నీకున్న పిచ్చి ప్రేమ నాకు అర్థమవుతున్నా నేను నీ గురించి నీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తూనే ఉంటాను బేబీ అని సరిగా పడుకుని చిత్ర నడుము మీద చెయ్యేసి అలానే తన దగ్గరకు లాక్కుంటాడు. చిత్ర హితేష్ వైపు తిరగకుండా అలానే పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. తన నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో హితేష్ చిత్రని తన వైపు తిప్పుకుని నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ క్రయింగ్ బేబీ, అర్థం లేని ఆలోచనలతో నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెట్టకు బంగారం, నా మీద నమ్మకం లేదంటే చెప్పు, నీకు నచ్చినట్లే నీతోనే ఉంటా, నువ్వేం చెప్తే అది చేస్తాను, ఎందుకంటే నువ్వే ప్రపంచం నాకు, నువ్వే నా జీవితం, మన మధ్య ఎప్పుడూ ఒకేలా ప్రేమ ఉండాలి, పెళ్ళికి ముందు తర్వాత అనేలా ఉండకూడదు, మన మధ్య ఎవరొచ్చినా నేను ఒప్పుకోను అంటాడు. చిత్ర హితేష్ కళ్ళల్లో చూస్తూ మీరంటే నాకు కూడా చాలా చాలా ప్రేమ సార్, నాకు మీ మీద నమ్మకం లేదంటే నా ప్రేమకు అర్థం లేనట్టే అంటుంది కన్నీళ్లతో. హితేష్ తన కన్నీళ్ళని పెదవులతో తుడిచి నీ కంట్లో కన్నీళ్ళని చూడటానికేనా నిన్ను పెళ్లి చేసుకుంది చెప్పు, నువ్వు ఏడిస్తే దానికి నేనే కారణం అనే గిల్టీ ఫీలింగ్ నాకు ఉంటుంది బేబీ, క్రయింగ్ బేబీ అని పేరు పెట్టినా ఎప్పుడూ నువ్వు నవ్వుతూనే ఉండాలి, నీ మొహంలోకి నవ్వుకి నా కళ్ళల్లో సంతోషం కనిపించాలి అంటాడు. చిత్ర అని హితేష్ నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ సార్ అంటుంది. హితేష్ కూడా లవ్ యూ టు క్రయింగ్ బేబీ అని మొదట నిన్ను చూసినప్పుడు చాలా కోపం వచ్చేది, తర్వాత నాకే తెలియకుండా నీకోసం చూడటం నీకు అట్రాక్ట్ అయిపోవడం జరిగిపోయాయి, అసలు అలా ఎలా దూరిపోయావే నా మనసులో, నువ్వే నేను అనేంతలా నీపై ప్రేమ నిండిపోయింది నాలో అంటాడు. చిత్ర
ఏమీ తెలియని నన్ను మీరు ప్రేమించడమే గొప్ప విషయం సార్. నా ఏడుపును భరిస్తూ కొండంత ప్రేమను చూపుతూ నన్ను మీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటూ నాకంటూ ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చారు. మీకోసం ఏమైనా చేసేయాలనే పిచ్చి ఆలోచన మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతుందని నేను అనుకోలేదు. మీకు మీరుగా నన్ను కోరుకునే వరకు మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టను. మీరు ఎలా చెప్తే అలానే చేస్తా అని హితేష్ గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది. హితేషు చిత్ర తల నిమురుతూ, నిన్ను నీ అందాన్ని చూసి నీ మీద మోజుపడి పెళ్లి చేసుకోలేదు బేబీ. అలా అయ్యుంటే నిజంగానే నువ్వు అడగకుండానే నిన్ను నా సొంతం చేసుకునేవాడిని. నా మనసుకు నచ్చి నిన్ను కంటి రెప్పలా చంటి పాపలా చూసుకోవాలని నువ్వే నా ప్రాణం అనేంత ప్రేమించేశానే నిన్ను. నీ మీద ఉన్న ప్రేమ పోవాలంటే మరణం నన్ను చేరాలి అంటాడు హితేష్ కూడా కన్నీళ్లతో. చిత్ర, హితేష్ ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని వాళ్ళ బాధని ప్రేమని బయటకు చెప్పుకొని కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అలానే నిద్రపోతారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.